చెరుకూరి రామోజీరావు మరణానికి సంతాపం తెలిపిన భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఈనాడు అధినేత ప్రముఖ వ్యాపారవేత్త చెరుకూరి రామోజీరావు మరణానికి చింతిస్తూ పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. రామోజీరావు చీకటి నుంచి వెలుగు తీసుకొచ్చిన ఒక మహోన్నత వ్యక్తి రామోజీరావు అని ఎమ్మెల్యే కొనియాడారు. పత్రికా రంగంలో 9 దశాబ్దాల పాటు రాజులాగా వెలిగారని, న్యాయాన్ని ప్రజలందరికీ అందజేశారని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఫిలిం సిటీ నిర్మాణం చేపట్టారని, భారతదేశానికి చాటి చెప్పారని అన్నారు. అటువంటి మహోన్నతమైన వ్యక్తి మరణం రాష్ట్రానికి, దేశానికి తీరని లోటు అని, వారు ఏ ఆశయాలతో నడిపించారో ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. రామోజీరావు గారు ఈ వార్త ఏంటంటే దిగ్భ్రాంతి చెందాం. అసలు అక్షరాల్లో ఆ రోజుల్లో పేపర్ రంగంలో ఒక అక్షరం రౌండ్గా ఉంటే ఈయన దానికి భిన్నంగా అక్షరం పెట్టి పేపర్ని ఆయన యొక్క స్టైల్లో పొద్దున్న 4 గంటలకే ఇంటికి వచ్చి పేపర్ వేసి, పేపర్ అంటే ఈనాడు పేపరు, అలాంటి పేపర్ని దేశవ్యాప్తంగా చేసి ఆయన ఎన్నో సేవలు చేశారు. ఆయనకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తారు. చీకటి నుంచి వెలుగు తీసుకువచ్చిన ఒక మహోన్నత వ్యక్తి రామోజీరావు గారు. ఆయన పత్రికా రంగంలో 8 దశాబ్దాల పాటు రాజులాగా వెలిగారు. వారు చీకటిని వెలుతురులో తీసుకువచ్చి న్యాయాన్ని ప్రజలందరికీ అందజేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒక ఫిలిం సిటీని నిర్మించి భారతదేశానికి, ప్రపంచానికి చాటి చెప్పారు. అటువంటి మహోన్నత వ్యక్తి మరణించటం మన రాష్ట్రానికి, మన దేశానికి తీవ్రమైన లోటు. మరి వారు చేసిన మంచి కార్యక్రమాలు, ఫిలిం ఇండస్ట్రీకి ఈరోజు తీరని లోటు ఆయన లేకపోవటం. మరి వారు ఏ ఆశయాలతో అయితే నడిచారో ఆ ఆశయ సాధన కోసం మనం అందరం కూడా ప్రయత్నం చేసి వారికి ఘనంగా నివాళులు